జబర్దస్త్ ప్రోగ్రాంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మికి ఈ మధ్య సినిమా ఆఫర్స్ బాగా వస్తున్నాయని ఎవరో చెప్పక్కర్లేదు, మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం రష్మి చేస్తున్న కొత్త సినిమా అంతం అనే టైటిల్ వినగానే ఇదేదో రివెంజ్ స్టోరీలా ఉంది అనిపిస్తుంది కదా. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. కానీ లేటెస్ట్గా వచ్చిన ట్రైలర్ను చూస్తే ఈ సినిమా గురించి, ఈ సినిమా స్టోరీ గురించి ఏ నిర్ణయానికి రాలేకపోతున్నారండి. ఎందుకంటే డైరెక్టర్ తీసిన తీరు అలా ఉంది సినిమాని. ట్రైలర్లో కాసేపు భయపెడతాడు, కాసేపు డబల్ మీనింగ్ మాటలతో యువతకి ఆసక్తి పెంచుతాడు. మధ్యలో రష్మి హెడ్కి బ్లడ్ చూపిస్తూ కంగారు పెడతాడు. అబ్బో, ట్రైలర్ చూస్తుంటేనే చాలు సినిమా చూడాలి అనిపిస్తుంది. ఇక ఫైనల్గా ఒక్క డైలాగ్ రష్మితో చెప్పించి ట్రైలర్ని ఎండ్ చేస్తాడు. అదేంటో తెలుసా? ఇంటికి రా, స్వర్గం చూపిస్తాను. అదండి విషయం. ఇక సినిమా రిలీజ్ విషయానికి వస్తే రష్మి నటిస్తున్న ఈ సినిమా జూలై 7న రిలీజ్కు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఇక జబర్దస్త్ ప్రోగ్రాం గురించి చెప్పాల్సి వస్తే రష్మి చేసిన జబర్దస్త్ ప్రోగ్రాం మొదటి ఎపిసోడ్ చూసిన ఆడియన్స్ రష్మి వద్దు, అనసూయ కావాలి అని కామెంట్స్ పెట్టారట. అది చూసిన రష్మి నేనేం చేశాను అంటూ కొంచెం బాధపడ్డాను అని తానే చెప్పుకున్నారండి. అదండి ఆ రోజు జబర్దస్త్ చూసే ఆడియన్స్ కామెంట్స్లో నేను వద్దు అన్నారు అని చెప్పుకున్నారు రష్మి గారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. ఎస్జే సూర్య డైరెక్షన్లో పవన్ చేయబోతున్న 3వ సినిమా ఇది అనుకునే లోపు ఎస్జే సూర్య సినిమా చేయట్లేదు అని పలు ప్రైవేట్ వెబ్సైట్లలో చెబుతున్నారండి. నాగార్జున గారు ఏడుస్తూ ఉండగా తన రూమ్లోకి వచ్చిన అమలా గారు ఎందుకు ఏడుస్తున్నావు అని ఆశ్చర్యంగా అడిగిందట. ఆ రోజు అసలు నాగార్జున గారు ఎందుకు ఏడ్చారో తెలుసుకునే ముందు మిమ్మల్ని ఒక చిన్న విషయం అడగాలి.